శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మనం ఇప్పుడు 38, 39 శ్లోకాలు చెప్పుకుందామండి. పద్మనాభో అరవిందాక్ష పద్మగర్భ శరీరభృత్ మహార్తి వృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజ అతుల శరభో భీమ సమయజ్ఞో హవిర్హరి సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితం జయ. ఈ రెండిట్లకి ఇప్పుడు మనం అర్థాన్ని వివరించుకుందాం. పద్మనాభో, మనకి ఈ విషయం చాలాసార్లు చెప్పుకుంటున్నామండి. నాభి యందు పద్మము కలిగినవాడు పద్మనాభుడు కదండి, మనకి తెలుసున్న అర్థం ఇది. అరవిందాక్ష, చక్కగా వికసించిన, అక్షి అంటే కళ్ళు, కళ్ళు కలిగినవాడు. పద్మనాభ అంటే పద్మము నాభి యందు కలిగినవాడు. అలాగే ఇక్కడ పద్మగర్భ అంటే ముందా గర్భంలోంచే పద్మం వచ్చింది కనుక పద్మ గర్భ. అలాగా మనకి ఒకదానికి కూడా చూడండి, చక్కగా అన్నీ పద్మం నాభిలో ఉందన్న, పద్మం ఆయన గర్భంలోంచి వచ్చిందన్న ఒకటే కదండి. మనకు అర్థం అన్నీ ఒక్కలాగే అనిపిస్తూ ఉంటాయని చెప్పాను కదా. మన దీనికి పద్మనాభో, దానికి ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం. అలా టూకీగా చెప్పుకుంటే అయిపోతుంది, కానీ మనం కొంచెం ఎక్కువగా చెప్పుకుంటున్నాం కదండి. అందుకని పద్మనాభ, మనకి పద్మము నాభియందు ఉండడం వల్ల అందులో భ్రమ పుట్టి ఈ సృష్టి అంతా కూడా తాను వికసించేలా చేశాడు కనుక ఆ పద్మనాభుడు అనే పేరు ఆయనకు వచ్చిందని మనం చెప్పుకుంటున్నాం. ఇంకా ఈ సృష్టి పద్మం ఆయన నాభి కదా. ఆవర్తం అంటే తిప్పేవాడని చెప్పుకున్నాం కదండి. అదంతా చక్కగా అందులో ఆవర్తం అంటే ఆ సుడిగుండంలో తిప్పేవాడు అంటే ఆ పద్మం అనే నాభిలో ఈ సృష్టి అంతా ఇవిడి ఉంది, అది ఆయన కడుపులో ఉందని చెప్పుకోవడం అనమాట. ఆ పద్మనాభం అనడానికి మనం ఇదివరకు చెప్పుకున్నది, ఇప్పుడు కొత్తగా చెప్పేది ఆవర్తం అంటే ఈ సృష్టి పద్మము ఆయన నాభిలోంచే ఆ సుడిగుండంలాగా ఆ పద్మంలోనే ఈ సృష్టి అంతా తిరుగుతోంది. ఆయన గర్భంలోంచి వచ్చిన పద్మంలో అని అర్థం అనమాట, కొంచెం విశేషంగా. ఇంకా అరవిందాక్ష, అరవింద అంటే చక్కగా కమల రేకుల వంటి కన్నులని చెప్పుకుంటున్నాం కదండి. అంటే తామర రేకుల వలె అందమైన నేత్రాలు కలిగిన వాడని అర్థం చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనం ఇదివరకు ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం, ఆయన రాజీవ నేత్రుడు, అలా చాలాసార్లు మనం చెప్పుకుంటున్నామని కూడా చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ రా బీజం అందులో ఉన్న రామ అని చెప్తాను చూడండి. నారాయణలో రా తీసుకున్నారు. అలాగా మనం ఆ రామనామానికి అర్థం చెప్తాం కదా. నారాయణలో రాను, నమశివాయలో మా తీసుకుని రామా శబ్దం తయారు చేశారు కనుక అలాగా ఆ రకంగా కూడా ఈ రా అనే అక్షరం చెప్తారనమాట. ఇక్కడ నారాయణ శబ్దంగా చెప్తారు. అరవిందాక్ష అనే నామానికి చక్కటి అలా విజాక్షరాలు లాంటి కళ్ళు కలిగిన వాడని అర్థం కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా పద్మగర్భ, పద్మం గర్భం ముందు కలిగిన వాడని చెప్పాము ముందు. కాబట్టి ఆ పద్మం ఆయనకు ఆసనంగా కూర్చుని ఉన్నాడు. ఎవరు? మన బ్రహ్మగారు. కాబట్టి ఆయన హృదయ కమలం మన హృదయం అనుకోవాలని చెప్పాను ఇదివరకు మీకు. అక్కడ పద్మం అంటే ఈ సృష్టి అందులో వచ్చిందని చెప్పుకుంటున్నాం. ఎవడి గర్భం నుంచి అయితే ఈ సృష్టి అంతా బయటకు వచ్చిందో, ఈ సృష్టి అయ్యిందో ఆయన పద్మగర్భుడు కనుక పద్మనాభుడు అని చెప్పుకున్నాం. కానీ ఇంకా ఇక్కడ పద్మం అంటే హృదయ పద్మం అని కూడా చెప్పుకోవాలి. అందులో మనకు తెలియకుండా బంగారు తేజస్సుతో వెలుగుతూ మనకు అంతర్యామిగా ఆ పరమాత్ముడు, ఆ నారాయణ స్వరూపుడు ఉన్నాడని కూడా మనం అర్థం చేసుకోవాలి. మనలో ఉన్నాడు ఆ పద్మగర్భ అన్న ఆ నామంలో చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా శరీర భృత్
అంటే అన్నం అన్నం తింటాం మన ప్రాణం నిలబడడం కోసం. అంటే ఈ శరీరాన్ని పోషిస్తున్నాడు ఆయన. అందుకే ఈ శరీరం లోపల ఉండి ఇందాక చెప్పుకున్నట్టు ఆయన మన శరీరాన్ని తలుస్తున్నాడు. కాబట్టే ఈ తన మాయ యోగమాయ చేత ఈ శరీరాలన్నిటిలోనూ ఉంటూ శరీరాలన్నిటిని చక్కగా రక్షిస్తున్నాడు కనుక ఆయన శరీరభృత్ అనే నామంతో ఇక్కడ మనం చేత స్తుతింపబడుతున్నాడు అని అర్థం అండి. ఇంకా మహర్దిహి అంటే అర్థించిన వాళ్ళకి అర్థి అంటే అర్థించడం, విద్యార్థి అంటే విద్యను అర్థించేవాడు, ధనార్థి అంటే ధనం అర్థించినవాడు. మహార్థి కంటే బాగా మనం అందరం కోరుకుంటాం. అర్థి అంటే కోరుకోవడం. అలా కోరుకునేంత సంపద ఎంతమందికి ఇచ్చినా తరగనంత సంపద కనుక అంత సంపద కలిగిన వాడు కనుక మనందరి చేత అర్థింపబడుతున్నాడు కనుక మహార్థి అంటే అంతు లేకుండా ఉన్నాడు ఆయన అర్థం అనమాట. మహత్వ వృద్ధి అనమాట. ఆయన ఈ సృష్టి అంతా కూడా ఆయనలో ఉంది కాబట్టి ఎవరు ఏమైనా సరే ఈ జీవుల్ని ఉద్ధరిస్తాడు కనుక ఇక్కడ మహర్ధి అన్నాడు. మనకు కావాల్సినవన్నీ ఇస్తాడని కూడా అర్థం. ఇంకా వృద్ధ అంటే ప్రపంచ రూపంలో వృద్ధి పొందినవాడు అని అర్థం. అంటే భక్తుల చేత చక్కగా తాను కూడా సమృద్ధుడుగా ఉన్నాడు కనుక అందరి చేత కూడా ఆయన వృద్ధి పొందుతూ ఉంటాడు, ఆయన పూజలు అందుకుంటూ ఉంటాడని కూడా ఒక అర్థం చెప్పుకోవచ్చు. అంటే ఇంకా వృద్ధ అంటే రుక్ అంటే సత్యము, వేదమంత్రం అనే అర్థాలు కూడా ఉన్నాయి కనుకండి. అలాంటి చేత ఆయన చెప్పబడువాడు అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చండి. ఇంకా వృద్ధాత్మ అంటే ఆత్మ అంటే ఆత్మస్వరూపంగా ఉన్నాడు. ఏకైకాత్మ ఈ సృష్టి అంతా నడుపుతోంది. ఇక్కడ మనందరిలోనూ ఉన్నాడు, మనకు వేరుగా ఉన్నాడని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం కనుక కాబట్టి ఆయన వృద్ధాత్మ స్వరూపుడు, దివ్యాత్మ స్వరూపుడు అయి ఉన్నాడు కనుక అలాగా. అంటే వృద్ధుడంటే చాలా మొసలి అని మనం మామూలుగా చెప్పుకునే అర్థం అండి. అలాంటి భగవంతుడు సృష్టి పూర్వం నుంచి ఉన్నాడు, సృష్టి నశించిన తర్వాత కూడా ఉంటాడు కనుక ఆయన ఇక్కడ అందరికన్నా వృద్ధుడు అని, చాలా పెద్దవాడు, ఆ బ్రహ్మాదులో పుట్టుకు కూడా తెలిసినవాడు అని మనకు అర్థమవుతోంది కదండి. కాబట్టి వృద్ధాత్మ అయ్యాడైన ఈ నామం ద్వారా. కాబట్టి మహాక్ష అంటే అక్ష అంటే కళ్ళు అని అస్తమాట చెప్పుకుంటున్నాం. గొప్ప కళ్ళు ఉన్నాయి. మహా అంటే గొప్ప అని అర్థం కదా మనకి, అదనమాట. గొప్ప కళ్ళు కలిగిన వాడు. తర్వాత ఇంకా రెక్కలుగా చెప్పుకుంటే గరుత్మంతుడు వాహనంగా కలిగిన వాడు అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఈయన చక్రం తిప్పుతున్నాడు, ఈ కాలచక్రాన్ని తిప్పుతున్నాడు, సృష్టి చక్రం అంతా తాను తిప్పుతూనే ఉన్నాడు, అలాగన్నీ మారుతూ అలా తిప్పేవాడని చెప్పడంగా ఆయనే ఎరుసుగా ఉన్నాడు కనుక అది మహాక్ష అని కూడా చెప్పుకోవచ్చు. అదనమాట. ఇలాగ రకరకాల అర్థాలు మనం చెప్పుకోవచ్చు. ఈ సృష్టి అంతకి ఆయన మూల పురుషుడు, స్తంభం లాంటి వాడు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా గరుడ ధ్వజ అంటే చూసారా, ఎక్కడైనా మనం గుర్తు వేసేటప్పుడు దేవస్థానం దగ్గర ఇప్పుడు మనం కళ్యాణాలకు అది వేస్తాం కదా, ధ్వజం అంటే పాడతారు కదా ఒక రాట, దాని మీద గరుడు గుర్తు వేస్తూ ఉంటారు, గరుత్మంతుడి బొమ్మ. అందుకని ఆ గరుడ ధ్వజముగా కలిగిన వాడు కనుక ఇక్కడ గరుడ ధ్వజ అని చెప్పారు. కాబట్టి ఆయనకి చిహ్నం అనమాట, ఒక గుర్తు. ఆ గరుత్మంతుడు ధ్వజంగా ఉండేవాడని చెప్పడంలో ఆయనకి ఒక గుర్తు అనమాట, ఆయన వాహనానికి ఒక గుర్తు. అందుకే అది వేస్తూ ఉంటారు అనమాట అక్కడ. ఇప్పుడు ఆ ఛందస్సు మంత్రాలతో ఆ చెప్పేవాడు సుపర్ణుడు అంటే చక్కటి రెక్కలు కలిగిన వాడు, వేదమంత్రాల చేత వర్ణించేవాడు అని కూడా ఇక్కడ అర్థం. గరుడ ధ్వజుడు అని ఆ పరమాత్మని చెప్పారని మనం అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ శ్రవణ నక్షత్రానికి కూడా గరుడ చిహ్నం ఉంటుంది. అంటే ప్రపంచానికి ఈ విష్ణువు శ్రవణ నక్షత్రంలో పుట్టారండి. అందుకని చూడండి, మన వెంకటమాపతి కూడా శ్రవణ నక్షత్రం అని చెప్తూ ఉంటారు. అప్పుడు ఆ నక్షత్రం ఆకాశంలో గరుడు ఆ స్తంభం ఎలా నిలిచి ఉంటుందో అలా ఉంటుందిటండి ఆ నక్షత్రాల రాశి, ఆ రాశి చక్రంలో. కాబట్టి మకర రాశిలో ఆ నిలిచి ఉన్న ఆకాశంలో ఉండే గరుడు అనే విష్ణు పదమే ఈ పాదపీఠంగా ఉన్నవాడు కనుక ఇక్కడ గరుడ ధ్వజ అని చెప్పబడ్డాడని మనం అర్థం చేసుకోవచ్చండి. తర్వాత శ్లోకానికి పెడదాం. అతుల శరభో భీమ సమయజ్ఞో హవిర్హరి సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితంజయ. అతుల మొదటి నామం అండి. అంటే తుల అంటే తుయ్యడం, తులాభారం అంటే తుయ్యడమే కదా, మీకు తెలుసును కదా. తుల అంటే దాన్ని తూచడం. ఈయన అతుల, దేంతో ఈయన తూచలేమండి. కాబట్టి దేనికి తూచడానికి శక్యం కానివాడు అని చెప్పి అర్థం అనమాట దీనికి. అతుల మనం దేంతో ఆయన్ని తొలతూగువాడు కాదు కనుక మనం తోచలేము. ఆయన అసమానుడు, దీంతో సమానమైన వాడు కాడు అని అర్థం కనుక అతుల ఈ నామం.
తర్వాత శరభః అంటే శరీరం మందు ప్రత్యేక ఆత్మస్వరూపంగా ప్రకాశిస్తున్నాడు కదండి. ఇది అస్తమాట చెప్తూనే ఉన్నాను మీకు. అందుకే ఇక్కడ ఆయన శరములు అంటే మనకి మామూలుగా బాణాలని చెప్తాం, ఇక్కడ కిరణాలని చెప్తాం. కాబట్టి వాటిని అన్నిటినీ, ఆ కిరణాలన్నిటినీ ఆయనలోనే ఉన్నాయి. అలా సూర్యుడికి ఎలాగ ఉన్నాడో ఆ కిరణాలలాగా ఈయనకి కూడా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. అంటే శరభః అంటే శత్రువుల్ని శిక్షించేవాడు అని అర్థం కూడా వస్తుంది. అంటే నారాయణుని శరం భవతి అంటే ఆ జలములు అని అర్థం కూడా ఉందండి. ఆ జలములను భరించేవాడు కనుక ఈ నారాయణ లోకంలో ఆధారభూతుడైన వాడు. ఆ జలాలే కనుక మనకి నారాయణుడే ఆ శరభః అని ఈ నామం ద్వారా మనకి తెలియజేశారనమాట. అంటే శరతి అంటే సముద్రం అనే అర్థం కూడా ఒకటి ఉందండి. మనం దాన్ని బట్టి కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. తర్వాత నామం భీమః. దేవతలందరూ ఇతనికి దడిసి విరిచి తమ ఏ ఏ వ్యవస్థలో వాళ్ళ కోసం చెప్పారో ఆ వ్యవస్థలో వాళ్ళు జాగ్రత్తగా పనిచేసుకుంటూ అది మీరకుండా అంటే దాటకుండా అనుగుణంగా చక్కగా ఆయన్ని సేవిస్తూ ఉంటారు కనుక గొప్ప పరాక్రమవంతుడు భీమః అని చెప్పబడ్డారు ఈ నామంలోనూ అని చెప్తారు. అంటే ఎవరికి అధర్మపరుల పట్ల భయంకరుడు, అందుకని భీకరుడైన వాడు కనుక భీమః. ఇంకా ఎవరి చేత కూడా, ఎవరి భయం చేత, ఎవరు చెబితే అగ్ని జ్వలిస్తుందో మండుతుందో, ఎవరు చెప్తే వాయువు వీస్తున్నాడో అవన్నీ కూడా ఆ పరమాత్ముడే అని చెప్పడం ఆయన ఇక్కడ భీమః అని చెప్తున్నారు అన్నమాట. అర్థమైందండి. తర్వాత సమయజ్ఞ అంటే ఏమిటి? యజ్ఞం. ఒక యజ్ఞం చేస్తున్నాడు ఈ సృష్టి అంతా అని ఇదివరకు ఒకసారి మనం చెప్పుకున్నాం. సృష్టి స్థితి సంహార కాలాలని బాగా తెలిసి ఆచరిస్తున్నాడు ఆయన. అలాగే మనకి ఋతువులు చెప్పారు, 6 ఋతువులు. అవన్నీ కూడా ఆయన ద్వారానే కాలచక్రంలో వస్తున్నాయని, నక్షత్రాలు, తిథులు, నెలలు, ఋతువులు, కాలం, సంవత్సరం, అయినారు ఇవన్నీ కూడా సంవత్సరం ఆయనలోనే ఉన్నాయని వరకు ఒకసారి చెప్పుకున్నాం. అంటే అలాగే కాకుండా సర్వభూతాలందు కూడా సమభావంతో ఉన్నాడు. అదొక యాగం కింద ఈ సృష్టి చేస్తున్నాడు కనుక సమయజ్ఞ అని చెప్పేసి చెప్పచ్చు అనమాట. కాబట్టి భక్తులకి ఆ ఏ దేవతలకు ఎంతెంత సమయం ఇచ్చారో ఆ అధికారాన్ని బాగా తెలిసి వాళ్ళని నియమిస్తున్నాడు. అలాగే భక్తులకి కూడా కాలం ఎరిగిన వాడు కనుక ఆయనకు కూడా ఇస్తున్నాడు. ఆ భక్తులకు అభయాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఇలాంటివన్నీ తెలుసున్నవాడు కనుక చక్కటి యజ్ఞం చేస్తున్నాడు. ఆయన యజ్ఞస్వరూపుడు అని చెప్తాం కనుక మనకి సమయజ్ఞ. ఈ సృష్టిలో దేవతలందరికీ మనం హవిస్సులు ఇస్తామని చెప్పుకుంటాం కదండి, హోమంలో వేస్తాం, స్వాహ అని చెప్తాను. ఆ యజ్ఞస్వరూపుడు ఈయనే కనుక ఇక్కడ సమయజ్ఞ. కాలచక్ర స్వరూపుడు ఈయనే, సంవత్సర పురుషుడు ఈయనే. కాబట్టి చక్కగా సృష్టి యజ్ఞం చేసేవాడు ఈయనేనని సమయజ్ఞ అనే నామానికి అర్థం చెప్పుకున్నాం. ఇంకా తర్వాత హవిర్హవిః అంటే యజ్ఞాలంది ఇచ్చే హవిస్సు అని చెప్పాను కదండి, అవి స్వీకరిస్తూ ఉంటాడు కనుక హవిర్హవిః అని చెప్పి పిలువబడుతున్నాడు. హవిస్సుల చేత స్వీకరింపబడి పిలువబడుతున్నాడు. కాకేసినప్పుడు అగ్నిహోత్రంలో మనం పిలిచి అవేశిస్తున్నాం కనుక. అప్పుడు ఇంకొక అర్థం ఏంటంటే సకల పాపాలని పోగొడుతున్నాడు అది మనకి. కాబట్టి చక్కగా హవిర్హరిః అని చెప్పేటి చక్కగా హరితవర్ణంలో కలవాడు, వెలుగుతున్నాడు అని చెప్పడమే. ఇక్కడ హరి అంటే తొలగించువాడు అని అర్థం అనమాట. హవిస్సును తీసుకొని మన పాపాలను తొలగించేవాడు అనమాట అర్థం. హరిహి అంటేనే అర్థం అది. కాబట్టి ఇక్కడ హవిర్హరిః అంటే ఏమిటి? మనం ఇచ్చిన హవిస్సులను తీసుకొని మన పాపాలను తొలగించేవాడు, అది దానికి అర్థం. ఆ సర్వతనామం సర్వలక్షణ లక్షణ్య అంటే సకలమునకు తానే ప్రమాణంగా ఉన్నాడు. కాబట్టి అన్ని సమస్త జ్ఞానము తెలుసున్నవాడు, సమస్త లక్షణాలతో కూడుకున్నవాడు, అంతటా ఎరుగగలిగినవాడు తనొక్కడే. కాబట్టి సాక్షాల్ లక్ష్మీ సదా ఆలింగనం అంటే ఆయన ఎప్పుడు లక్ష్మీదేవిని ఆలింగనం చేసుకుంటూ ఉంటాడన్న అర్థం కూడా దీనికి వస్తూ ఉంటుందండి. కాబట్టి లక్షణం అంటే ఒక గుణం కదండి మనకు అర్థం. కాబట్టి ఈ గుణం చక్కగా అలాంటి మంచి గుణాలని ఈయనలో ఉన్నాయి. ప్రపంచాల్లో అన్ని గుణాల్లో ఉన్నవాడు కనుక సర్వలక్షణుడు అని ఇక్కడ చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ పరమాత్మని లక్షణ్య అంటే చక్కటి లక్ష్యము కలిగినవాడు అని అర్థం అండి. సృష్టిలో సమస్త గుణములకు తానే లక్ష్యమై కారణం అనమాట ఉన్నాడు అని చెప్పడం. ఇంకా జీవులకి లక్ష్యముగా చేరుకొనబడేవాడు. మనం ఎక్కడికి చేరుకోవాలి? గమ్యం ఆయనే అనమాట. అది
ఆ జీవలక్షణాలకి కారణభూతుడు అయినవాడు, మనలో అంతర్యామిగా ఉంటున్నాడు, మనకి పరగా ఉంటున్నాడు, వేరుగా కూడా ఉంటున్నాడు కనుక సర్వలక్షణ లక్షణ్య. తర్వాత లక్ష్మీవాన్, ఇది మనకు తెలుసున్న అర్థమే. లక్ష్మీదేవి తన హృదయమునందు ఉంటుంది. లక్ష్మితో ఎప్పుడు కూడి ఉంటాడు ఆయన. సర్వసంపదలను మనకు సూచించే దేవి. ఈరోజు వరలక్ష్మీదేవి పూజ చక్కగా లక్ష్మీదేవిని కలిగిన వాడు అంటే మనకి వరలక్ష్మి పూజ చేసుకున్నాం కదండి మొన్నే మనం. ఆ లక్ష్మీదేవి అవి ఆయన ధనం ఆయన దగ్గరే ఉంది, ఆ సంపద అంతా ఆయన దగ్గర ఉన్నట్టే కదండి లక్ష్మి ఆయన దగ్గర ఉంటే. అలాగే ఈ సృష్టి సంపద అంతా కూడా భగవానుడి సంపత్తే కనుక ఆయన విభూతి మనకు ఇస్తాడు కనుక అదే ఇక్కడ మనం ఎన్నోసార్లు చెప్పుకున్న ప్రకృతి అనబడే లక్ష్మీదేవి. పురుషుడు అనేబడేవాడు భరించేవాడు ఆ శ్రీమన్నారాయణుడే ఆ లక్ష్మిక భర్త కనుక ప్రకృతి లక్షణములను భరించేవాడు కనుక ఇక్కడ ఆయన గుణాన్ని భరించేవాడు. లక్ష్మీవాన్ అంటే త్రిగుణముల సంపత్తు. ఏమిటవి? సత్వ రజ తమో గుణాలు. తానే కారణమై ఉన్నాడు కనుక ఆ గుణములను ధరించిన వాడిని కూడా లక్ష్మీవాన్ అని అర్థం చెప్పుకోవచ్చండి. ఇంకా సమితింజయ అంటే శత్రువులను బాగా జయించేవాడు. యుద్ధాల యందు శత్రువులను బాగా ఓడిస్తాడనమాట. దానికి అంటే ఇంకొక అర్థం ఏంటంటే తండ్రి వలె మనకి హితం చేస్తూ ఉంటాడు. మనకు తండ్రి కదండి. ఎంతమంది ఉన్నాం మనం, సమస్త కోటాను కోట్ల దేవతలు ఉన్నారు. వాళ్ళందరూ ఆయనకే దాస్యం చేస్తూ ఉంటారు, ఆయన చెప్పిన పనుల్లో చేస్తూ ఉంటారు. కాబట్టి అలాగా ఆ జీవకోట్లకు చక్కగా ఆ లక్ష్మి చేత ఆ లక్ష్మీదేవిని తను వశం చేసుకుని చక్కగా అంతా జయిస్తూ ఉంటాడు, అందరికీ అన్నీ ఇస్తూ ఉంటాడు కనుక ఆ యుద్ధం ఎందుకు కూడా తనకే విజయం జరుగుతుంది. ఎక్కడ యుద్ధం చేసినా కనుక ఆ విజయలక్ష్మి కూడా ఆవిడనే వరించి ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. కనుక ఇక్కడ సమితింజయ అని ఈ నామానికి అర్థం అండి. మిగిలిన శ్లోకం రేపు చెప్పుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు.